Hi friends, welcome to Nifty analysis for 10th September 2025. ఈరోజు నిఫ్టీ మూమెంట్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే నిఫ్టీ అనేది గ్యాప్ అప్ ఓపెన్ అయింది. మనం ప్రీవియస్గా రెసిస్టెన్స్ ఏదనుకున్నామో ఆ లెవెల్లో ఓపెన్ అయ్యి అక్కడి నుంచి ఒక 80 పాయింట్స్ ఆ రేంజ్లో సెల్లింగ్ అనేది చూడడం జరిగింది. తర్వాత ఎంటైర్ డే వచ్చేసి ఒక రేంజ్లో ట్రేడ్ అవ్వడం జరిగింది. అంటే ఆల్మోస్ట్ మనకు 24,890 లెవెల్ నుంచి 24,820 లెవెల్ అంటే ఒక 70-80 పాయింట్స్ రేంజ్లో ఎంటైర్ డే ట్రేడ్ అవ్వడం జరిగింది. డ్యూ టు ఎక్స్పైరీ ప్రీమియం డీకే అనేది చూడడం జరిగింది ఇవాళ. ఈ బేసిస్లో రేపటి ట్రేడ్ సెటప్, రేపు వెడ్నెస్డే అనేది మనకు ఫ్రెష్ వీక్ కాంట్రాక్ట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ బేసిస్లో రేపటి ట్రేడ్ సెటప్ ఒకసారి వస్తే మనకు ఇక్కడ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ పాయింట్ ఏదైతుందో 24,880 నుంచి 900 రేంజ్ అనేది ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అవుతుంది. అంటే ఎప్పుడైతే నిఫ్టీ అనేది 24,900 పైన ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అవుతే ఫర్దర్గా హయ్యర్ రేంజ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. ఆ రేంజ్ వచ్చేసి 24,970, ప్రీవియస్ ఏదైతే హై ఉందో ఆ 970, ఈవెన్ అది క్రాస్ అయితే 25,070 రేంజ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. అంటే ఓవరాల్గా మనకు 900 పైన ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అవుతే మాత్రం అక్కడి నుంచి ఒక 150-200 పాయింట్స్ హయ్యర్ సైడ్ మూవ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. బట్ డౌన్ సైడ్ అనేది చూస్తే మనకు ఇక్కడ సపోర్ట్ అనేది 24,820 నుంచి 780 రేంజ్ అనేది ఒక సపోర్ట్ రేంజ్ ఉంది. అంటే మేబీ డౌన్ సైడ్ అనేది నెంబర్ ఆఫ్ సపోర్ట్స్ అనేది మనకు చూస్తే 800-820 రేంజ్ ఒక సపోర్ట్, 780 అనే సపోర్ట్ ఉంది. ఈవెన్ అది బ్రేక్ అయితే 750 రేంజ్లో సపోర్ట్ ఉంది. ఎప్పుడైతే 750 కింద ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అయితే ఫర్దర్గా డౌన్ సైడ్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ నా పర్సనల్ వ్యూ అయితే మార్కెట్లో హయ్యర్ సైడ్ పొటెన్షియల్ అనేది కనిపిస్తుంది. అప్ టు 25,070, 60-70 రేంజ్ వెళ్ళడానికి ఛాన్సెస్ కనిపిస్తుంది. బట్ కండిషన్ ఏంటంటే 24,900 పైన సస్టైన్ అవ్వడం స్టార్ట్ అవుతే హయ్యర్ రేంజ్ వెళ్తుంది. ఈ బేసిస్లో మనము రేపటి నా పర్సనల్ ట్రేడ్ సెటప్ మాత్రం ఓన్లీ నేను లాంగ్ సైడ్ మాత్రమే చూస్తాను. ఎప్పుడైతే 24,750 కింద ట్రేడ్ అవుతే మాత్రమే షార్ట్ అనేది చూస్తాను, లేదంటే లాంగర్ సైడ్ మాత్రమే చూస్తాను. లేదంటే ఇన్ ద మిడ్ టైం ఏదైనా ప్రాపర్ సెటప్ చూసి అక్కడ ట్రేడ్ సెటప్ ఏమన్నా చూసే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ ఒకసారి చూస్తే బ్యాంక్ నిఫ్టీ ఆల్సో గ్యాప్ అప్ ఓపెన్ అయింది. బట్ హయ్యర్ లెవెల్లో సస్టైన్ అవ్వలేకపోయింది. ఓవరాల్ చూస్తే మనకు ప్రీవియస్గా ఏదైతే మనకు 54,160-150 రేంజ్ ఉందో ఆ రేంజ్లో సపోర్ట్ తీసుకొని 54,280 లెవెల్లో ఆ రేంజ్లో సస్టైన్, ఆ రేంజ్లో రెసిస్టెన్స్ ఫేస్ అవుతుంది. ఇది చూస్తే ఏంటంటే మనకి ఎప్పుడైతే 54,300 లెవెల్ అనేది సస్టైన్ అవుతాయి అంటే దానిపైన ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అవుతాయి ఫర్దర్గా ఈ రేంజ్ వచ్చేసి 54,400, ఈవెన్ 54,500 లెవెల్ టచ్ అవ్వచ్చు. ఈ సెటప్ బేస్ చేసుకుని మనం ప్రాపర్గా ఒక ప్రైస్ యాక్షన్ బేస్ చేసుకుని ఒక ప్రాపర్ సెటప్ ప్లాన్ చేసుకొని ట్రేడ్ అనేది ఇనిషియేట్ చేస్తే ద బెస్ట్ ట్రేడ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఎవరైనా నీడెడ్ పర్సన్ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.